228 గ్రామ సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,12,242 వార్డులున్నాయి. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరపడానికి షెడ్యూల్ ఇచ్చారు. దీంతో పల్లెసీమలో ఉత్సాహం నెలకొంది. ఏకగ్రీవాలు, వేలంపాట్లు, నామినేషన్లు ఒక్కటేమిటి గ్రామీణ వాతావరణంలో లోకల్ ఫైట్ పెద్ద హీట్ రాజు వేస్తోంది. సర్పంచ్ వార్డు ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు. కానీ వ్యక్తుల ఆధారంగా వారున్న పార్టీల మేరకు ఆ పంచాయతీ ఎవరికి దక్కితే దానిని ఆ పార్టీ ఖాతాలో వేస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని చోట్ల వేలం పాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. వీటికి చట్టబద్ధత లేకపోయినా పెద్ద మనుషుల ఒప్పందం మధ్య సర్పంచ్ సీట్ను వేలానికి పెడతారు. గ్రామాభివృద్ధి లేదా గ్రామంలో పలానా పని చేయాలని షరతు పెట్టి ఆ మేరకు సొంతంగా నిధులు ఖర్చు చేస్తే అలా ముందుకు వచ్చిన వ్యక్తి తప్ప ఇంకెవరూ పోటీ చేయకుండా కట్టడి చేస్తారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలోని టంకర్ గ్రామ సర్పంచ్ పోస్ట్ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. టంకర్ సర్పంచ్ సీట్ను ఒక వ్యాపారి కోటికి పాడుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఊరిలోని ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా ఒప్పందం చేసుకున్నట్టు టాక్. ఇదే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక పంచాయతీలలో సర్పంచ్ సీట్లు వేలంలో లక్షలు పలికినట్లు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అయితే ఇలా వేలం పాట పాడిన చోట బహిరంగ ప్రకటన చేయరు, అంతా రహస్యమే. అయితే ఆ రహస్యం ఓ ఓపెన్ సీక్రెట్. గ్రామ సర్పంచ్ అంటే ఊరికి పెద్ద, అదో హోదా. రాజకీయాల్లో పదవులకు తొలిమెట్టు. ఈ హోదా కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి కొందరు సిద్ధపడుతున్నారు. ఎన్నికలు అనివార్యమైతే ఆ మేరకు ఖర్చు చేస్తారు. ఏకగ్రీవానికి ఒప్పుకుంటే లెక్క వేరే ఉంటుంది. అయితే 2019-2024 మధ్య తెలంగాణలో సర్పంచులుగా పనిచేసిన వారిలో దాదాపు 60 మంది ఆత్మహత్య చేసుకోవటం ఈ తరుణంలో చర్చకు వస్తోంది. ఎంతో ముచ్చటపడి సర్పంచులైన వారు తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇది అందరికీ తెలిసిన కారణమే. సర్పంచ్ అయిన తర్వాత గ్రామ అభివృద్ధికి నిధులు విడుదలైతే ప్రాధాన్య క్రమంలో పనులు చేస్తారు. లేదంటే సర్పంచులుగా ఎన్నికైన వారిపై ఒత్తిడి ఉంటుంది. సొంత నిధులు లేకపోతే అప్పులు చేసి గ్రామాభివృద్ధికి పనులు చేయిస్తారు. ఇలా చేసిన వారు ఎందరో తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతుందా అని ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పులు, వాటిపై వడ్డీలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకునేవారు ఉంటారు. ఇప్పటికీ తెలంగాణలో పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న మాజీ సర్పంచ్లు అనేక మంది ఉన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఎన్నికలు జరపకపోతే ఆ నిధులు రావు. కేంద్రం ఇచ్చే ఈ నిధులు రాష్ట్ర సర్కార్లకు చాలా కీలకం. ఈ క్రమంలోనే ఎన్నికలు జరిపించేస్తాయి. అయితే కేంద్రం ఇచ్చే నిధులపై పెడుతున్న శ్రద్ధ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కానరావటం లేదు. కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది కదా, అవి రాకపోతాయా అని సర్పంచులుగా ఉన్నవారు తమ సొంత నిధులను లేదా అప్పులకు తెచ్చి పనులు చేయించడం వల్ల బ్యాలెన్స్ తప్పుతోంది. ప్రాణాలు రాలిపోతున్నాయి. రాజకీయాలు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. సర్పంచులుగా పనిచేసిన వారు ఎక్కడ సొంత నిధులు ఖర్చు చేశారో, అప్పులు తీసుకొచ్చి పనులు చేపట్టారో ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. కాకపోతే నిధులు విడుదల చేయటంలో వారికి చేతులు రావు. దేనికి లెక్క దానికే ఉంటుందనే భావనలో పాలకులు ఉంటారని వాపోతారు మాజీ సర్పంచ్లు. వాస్తవానికి పల్లెలు అభివృద్ధికి పట్టుకొమ్మలు. ఆ కొమ్మలు వాలిపోకుండా చూసుకోవాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చొరవ తీసుకోవటం లేదన్నదే ప్రశ్న.
మొత్తానికి తాజా సర్పంచ్ ఎన్నికల తరుణంలో వేలం పాటలు, మాజీ సర్పంచుల ఆత్మహత్యలు ఒకేసారి చర్చగా మారుతున్నాయి. తెలంగాణలో 12,728 గ్రామ సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,12,242 వార్డులున్నాయి. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరపడానికి షెడ్యూల్ ఇచ్చారు. దీంతో పల్లె సీమల్లో ఉత్సాహం నెలకొంది. ఏకగ్రీవాలు, వేలం పాటలు, నామినేషన్లు ఒక్కటేమిటి, గ్రామీణ వాతావరణంలో లోకల్ ఫైట్ పెద్ద హీట్ రాజేస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మనకి సర్పంచ్ల వేలం పాట కూడా జోరుగా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ మహబూబ్ నగర్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? అదే కాక ఈ రోజు 2వ రోజు నామినేషన్ల ప్రక్రియకి సంబంధించి అదే విధంగా నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా చాలా గ్రామాల్లో అభివృద్ధి కోసం అని ఏకగ్రీవాలు కూడా దాని సమస్య కూడా మొదటికి వస్తుంది. అంటే 1వ తారీఖు నుంచి 11, 14, 17 తారీఖులో జరిగే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో సర్పంచులను ఏకగ్రీవం చేయాలని చాలా మంది ఆ గ్రామస్తులు అయితే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టంకర గ్రామంలో ₹1 ఇస్తా ఆ గ్రామానికి అభివృద్ధి కోసమని ఓ అభ్యర్థి కూడా ఆశాభావులు కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆ గ్రామంలో ₹1 తీసుకుని ఏం అభివృద్ధి చేస్తారో ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కానీ చాలా మంది గ్రామస్తులను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెప్పండి, ఎందుకు ₹1 ప్రస్తావన వచ్చింది? ₹1 అడగలేదు. గుడి కోసము, డెవలప్మెంట్ కోసము ఎవరైతే నిలబడే అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి ద్వారా గుడి కోసము, గుడికి కావాల్సిన నిధులు సమకూర్చాలనే ఆలోచన తప్ప ₹1 డిమాండ్ చేయలేదు. ఎవరైతే ఇస్తే వాళ్లకు ఏకగ్రీవంగా చేసుకుందాం అన్న. ఇది ఎందుకోసం అంటే ఏదైతే డబ్బులు పంచి ఓట్లు వేయించుకోవడం కానీ, మందు పంచి ఓట్లు వేయించుకోవడం కానీ, ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా. ఆ ఖర్చు ఏదైతే ఉంటే తీసుకుపోయి గుడికి పెడితే డెవలప్మెంట్ అవుతుంది. ఏకగ్రీవం చేసుకుంటే గవర్నమెంట్ ద్వారా 20 లక్షల 10 లక్షల నిధులు గిట్టంగా స్పాట్ల రిలీజ్ చేస్తామని మొన్ననే మినిస్టర్ గారు చెప్పినప్పుడు అదే ఉద్దేశంతో గ్రామ కమిటీలు కానీ, గ్రామ అభ్యర్థులు కానీ, గ్రామ ప్రజలు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఏకగ్రీవం చేద్దామనే ఆలోచన తప్ప ₹1 ఇస్తామని ఇప్పుడు ఎవరు చెప్పలేదు. అది ఇది ఒక టంకర గ్రామం అని కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల జిల్లాలో కూడా 3 ప్రాంతాలకు 3 సర్పంచులను ఏకగ్రీవం చేస్తే ఒక గ్రామంలో కొత్త కొండపల్లి గ్రామంలో 68 లక్షలు, గుర్లకాన్ దానికి సంబంధించిన గ్రామ పంచాయతీలో 38 లక్షలు, దాంతో పాటు చింతలకుండ సంబంధించిన గ్రామ పంచాయతీలో కూడా 38 లక్షలు. ఇలా ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి అభివృద్ధి కోసం ఏదైతే గ్రామంలో అభివృద్ధి ఉంటే సర్పంచులుగా ఎన్నికైన వారు కొత్తగా అభివృద్ధిలకు అంటే నిధులు ఇస్తే ఏదైనా వాళ్ళు ఏకగ్రీవం చేస్తే ఆ నిధులు ఆ గ్రామాభివృద్ధి కోసం సహకరిస్తాయని, ముఖ్యంగా చాలా వేస్టేజ్ ఖర్చులు ఉంటాయి. ఈ చాలా ముఖ్య ఈ సర్పంచ్ ఎన్నికలు అంటేనే వేస్టేజ్ ఖర్చులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా గ్రామాలలో ఈ ఏకగ్రీవం చేస్తే ఖచ్చితంగా అభివృద్ధికి పనికొస్తున్నాయి. ఏకగ్రీవం ప్రభుత్వం కూడా 10 లక్షలు ఇస్తామని ఆ గ్రామాభివృద్ధి కోసము ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు వస్తాయనే నేపథ్యంలోనే చాలా మంది గ్రామస్తులు అయితే ఆశావాహులు కూడా సర్పంచ్ అయితే తమ పరపతి చూపించుకోవచ్చు, ఆ గ్రామ అభివృద్ధిని చూపించవచ్చు అనే కాన్సెప్ట్ పైన కూడా చాలా మంది ఆశావాహులు కూడా ముందుకొస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధిలో ఏదైనా గ్రామం అభివృద్ధి చెందాలంటే దానికి సర్పంచ్ ముఖ్యుడని చెప్పవచ్చు.
చెప్పుకోవచ్చు. ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఆలయం కానీ, దేవాలయం కానీ, శ్మశాన వాటిక కానీ, ఇతర ఏది సంబంధించిన చాలా నజరానాలు కూడా అక్కడ ఆశావాహులైతే ఆ గ్రామస్తులకు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఏకగ్రీవాలకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టంకర గ్రామంతో పాటు చాలా ప్రాంతాలలో కూడా 1 కోటి లేదంటే 50 లక్షలు ఇచ్చి ఆ గ్రామాభివృద్ధికి అయితే ఆశావాహులు అయితే ముందుకొస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. చట్టం ప్రకారం సర్పంచ్ సీటు వేలం చెల్లదు. పైగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. అందుకే పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందాన్ని బయటకు చెప్పేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఒప్పుకోరు. స్థానికంగా ఉన్న అధికారులే దానిని రూఢీ చేసుకుని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పర్యవేక్షణకు, విచారణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. బలవంతపు ఏకగ్రీవాలు, వేలంపాట్లు దక్కించుకున్న ఏకగ్రీవాలపై వీరు కన్నేసి ఉంచి చర్యలు చేపడతారు. అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఈ రోజు రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే విధంగా సర్పంచ్ల వేలంపాటు కూడా జోరుగా కనిపిస్తుంది. సర్పంచ్ల వేలంపాటుకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి కట్టుదిట్టం చేయడానికి ఎటువంటి చర్యలు ఉన్నాయి? ఓవైపు ఇటు గ్రామాల్లో స్థానిక పోరు సందడి మొదలైందో లేదో, ఓవైపు సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా వేలం పాటలు అయితే పూర్తిగా అర్రాస్ పాట టైప్ లోనైతే పాటలు పాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి రోజు కొంతమేర నామినేషన్లు మందకొడిగా సాగినప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ఇటు నామినేషన్ల పర్వాలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లాలోని పెమ్మి మండలంలో ఉన్నటువంటి పసుపుల, జంగుగూడ, రామ్నగర్, కొసగుట్ట, కృష్ణనాయక్ తాండాతో పాటు మామడ మండలంలోని వాస్తవపూర్ గ్రామాలకు సంబంధించి కూడా ఇప్పటికే గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి సర్పంచులతో పాటు ఉప సర్పంచులు కూడా ఎన్నికలు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సిరికొండ మండలంలోని 4 గ్రామాలనైతే ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఇటు గ్రామ పెద్దలు అయితే ఎన్నుకున్నారు. రిమ్మ గ్రామానికి సంబంధించి సర్పంచ్ గా జంగుబాయిని, రామగూడకు లక్ష్మణ్, ఇటు కుంటగూడకి సంబంధించి మీరాబాయి, కన్నాపూర్ గ్రామానికి సంబంధించి బాలదేవులను అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటు ఇంద్రవెల్లి మండలానికి సంబంధించి నిన్న తేజపూర్ లో రాజేశ్వర్ అయితే ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే రెండో రోజు అయితే నామినేషన్లు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏకగ్రీవ తీర్మానాల ద్వారా సర్పంచులను ఎన్నుకోవడం తోటి కూడా పూర్తిగా సర్పంచుల నామినేషన్లు దాఖలు చేస్తా అనుకున్న అభ్యర్థులు అయితే ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కేవలం డబ్బులున్న వ్యక్తులు మాత్రమే ఇటు సర్పంచ్ స్థానాలను వేలం పాటలు పాడుతున్నారంటూ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఏకగ్రీవ తీర్మానాలు అయితే 10 లక్షలు గ్రామాభివృద్ధికి ఏకగ్రీవ తీర్మానం అయిన గ్రామానికి ఇస్తామంటూ కూడా గతంలో ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ 10 లక్షల రూపాయలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నికైన గ్రామాలకు అందిన దాఖలాలు లేవు. గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా సొంత నిధులు ఖర్చు పెట్టి కూడా గ్రామాల అభివృద్ధికి తోడ్పడినటువంటి సర్పంచులు ఏదో ఉన్నారు. వారికి సకాలంలో బిల్లులు రాకపోవడం, డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయి గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు ఇటు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అయితే కోకొల్లలుగా ఉన్నాయి. ఓవైపు ఇటు అధికార యంత్రాంగం మాత్రం ఒకటే చెప్తుంది, ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకున్నటువంటి సర్పంచులని సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకున్నా కూడా అవి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు అయితే నిర్వహించాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఆదిలాబాద్, నిర్మల్ కు సంబంధించి 11 గ్రామ సర్పంచులతో పాటు ఉప సర్పంచుల ఏకగ్రీవ మాత్రం ఇక్కడ ప్రకటనలు చేయలేదు. ఖచ్చితంగా ప్రతి గ్రామానికి సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా అధికారులు అయితే సమాయత్తం అవుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
గ్రామ సర్పంచ్ ఎన్నికల హడావిడికి సంబంధించి మెదక్ నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి క్రాంతి కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి కుమార్, చెప్పండి, ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా నడిచే ఈ సర్పంచ్ పదవులకు సంబంధించి ఇంత మొత్తంలో అమౌంట్ ని ఖర్చు పెడుతున్నారు. నిజంగానే ఇది గ్రామాభివృద్ధి కోసమా, లేదంటే సర్పంచ్ పదవితో పాటు వచ్చి గ్రామ పట్టు కోసం చేస్తున్నారా? మనం ఇక్కడ చూసినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్ ప్రజలు ఓట్లు వేసే ఏకైక వ్యవస్థ గ్రామ పంచాయతీ వ్యవస్థ. రాజ్యాంగ రచన సమయంలోనే ఇక్కడ గ్రామాల్లో రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ పరమైన రసాభాసలు, ఉద్రిక్తతలు ఉండకూడదు, రాజకీయ వాతావరణం ఉండకూడదు అన్న మహోన్నత లక్ష్యంతో ఆ రోజు పెద్దలు పార్టీల గుర్తు లేకుండా ఇక్కడ ఈ ఎన్నికలకి చేశారు. అయితే ఇక్కడ గతంలో ప్రభుత్వాలు కూడా ఇక్కడ గ్రామాల్లో ఎన్నికల హడావుడి లేకుండా గ్రామస్తులు అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి, అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామంలో ఎలాంటి రాజకీయ ఉద్రిక్తతలు ఉండవు, అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి పాటుపడతారనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వమే అఫీషియల్ గా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈసారి కూడా అది ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల ఇదేంటంటే అది తప్పుదోవకు దారితీస్తుంది. డబ్బున్న వాళ్ళకే ఏకగ్రీవాలు అన్న చోట ఉంది. మొత్తంగా మనం చూసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో అడపా 1-2 మాత్రం గ్రామస్తులంతా ఏకగ్రీవంగా కేవలం గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే సందర్భాలు ఉంటాయి. కానీ చాలా మట్టుకు కూడా వాళ్ళు దీన్ని కేవలం గ్రామంలో తమ పట్టు పెంచుకోవడానికి, రాజకీయ భవిష్యత్తు కోసం దీనికి సంబంధించి హర్రాస్ పాటల పాడే సందర్భాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. గ్రామానికి కానీ, ఇటు కుల సంఘాలకు కానీ, గ్రామంలో అభివృద్ధికి కానీ, ఇటు ఏదైనా గ్రామ సమితి ఒక ఆలయాన్ని కట్టిస్తామని చెప్పి మాటిచ్చి ఆ గ్రామ పెద్దల ముందు ఒప్పందాలు చేసుకుని అంటూ ఉంటాయి. ఇలాంటివి జనరల్ గా సాధారణంగా ఆ గ్రామాలు అన్నింటిలో సహజంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది మనం చూసినట్లయితే గ్రామంలో తన పట్టు పెంచుకోవడానికి, రాజకీయంగా తన భవిష్యత్తు నిర్మించుకోవడానికి చాలా మంది చేస్తున్నట్టు మనం చూడొచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. గ్రామ సర్పంచ్ అంటే ఊరికి పెద్ద, అదో హోదా. రాజకీయాల్లో పదవులకు తొలిమెట్టు. ఈ హోదా కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి కొందరు సిద్ధపడుతున్నారు. ఎన్నికలు అనివార్యమైతే ఆ మేరకు ఖర్చు చేస్తారు. ఏకగ్రీవానికి ఒప్పుకుంటే లెక్క వేరే ఉంటుంది. అయితే 2019-2024 మధ్య తెలంగాణలో సర్పంచులుగా పనిచేసిన వారిలో దాదాపు 60 మంది ఆత్మహత్య చేసుకోవటం ఈ తరుణంలో చర్చకొస్తోంది. ఎంతో ముచ్చటపడి సర్పంచులు అయిన వారు తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇది అందరికీ తెలిసిన కారణమే. సర్పంచ్ అయిన తర్వాత గ్రామాభివృద్ధికి నిధులు విడుదలైతే ప్రాధాన్య క్రమంలో పనులు చేస్తారు. లేదంటే సర్పంచులుగా ఎన్నికైన వారిపై ఒత్తిడి ఉంటుంది. సొంత నిధులు లేకపోతే అప్పులు చేసి గ్రామాభివృద్ధికి పనులు చేయిస్తారు. ఇలా చేసిన వారు ఎందరో తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతుందా అని ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పులు, వాటిపై వడ్డీలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకునే వారు ఉంటారు. ఇప్పటికీ తెలంగాణలో పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న మాజీ సర్పంచ్లు అనేక మంది మనకు కనిపిస్తూనే ఉంటారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఆ ఎన్నికలు జరపకపోతే ఆ నిధులు రావు. కేంద్రం ఇచ్చే ఈ నిధులు రాష్ట్ర సర్కార్లకు చాలా కీలకం. ఈ క్రమంలోనే ఎన్నికలు జరిపించేస్తాయి. అయితే కేంద్రం ఇచ్చే నిధులపై పెడుతున్న శ్రద్ధ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కానరావటం లేదు. కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది కదా, అవి రాకపోతాయా అని సర్పంచులుగా ఉన్నవారు తమ సొంత నిధులను లేదా అప్పులకు తెచ్చి పనులు చేయించడం వల్ల బ్యాలెన్స్ తప్పుతోంది. కరీంనగర్ లో ఉన్న గ్రామ సర్పంచ్ ఎన్నికలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. కరీంనగర్ నుండి ప్రశాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఈ రోజు 2వ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరో పక్కన సర్పంచ్ పనులకి సంబంధించి, సర్పంచ్ పదవికి సంబంధించి వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. మరి వేలాన్ని, బహిరంగ రహస్యమైన ఈ వేలాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నికల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ? మంచి ఎన్నికలకు సంబంధించి ఇక 2వ రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇక నిన్నటి నుండి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాలలో ఇక పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. నిజంగా వేలం పాట, అదే విధంగా ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల జిల్లాలో దాదాపు ఏకగ్రీవాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏకగ్రీవాలకు సంబంధించి ఇక నిన్ననే ఒక 2 సర్పంచ్లకు సంబంధించి 2 గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలు జరిగాయి. ఈ రోజు 3 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవాలు జరిగాయి. ప్రధానంగా రుద్రంగి మండలానికి సంబంధించి ఇక వీరూన్ తండా సర్పంచ్ గుగ్లోతు మంజుల ఏకగ్రీవం అయింది. రుద్రంగికి సంబంధించి ఇంకొక పంచాయతీ ఏదైతే గైదికుట్టకు సంబంధించిన తాండా పంచాయతీలుగా ఏర్పడ్డ నేపథ్యంలో అవి 2 ఏకగ్రీవం అయ్యాయి. ఇక
రూప్లా నాయక్ తండా సర్పంచ్, అదేవిధంగా దాదాపు అంటే 8 తండాలలో 4 తండా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవాలు అవుతున్న నేపథ్యం. మరొకవైపు మీరు అన్నట్టుగా ఇక ఏదైతే ప్రలోభాలకు అడ్జేస్తూ ఖచ్చితంగా మిగతా ఏకగ్రీవాలు చేయాలి, లేదు అని అంటే ఎవరికి ఎంత వాటా ఇచ్చి ఖచ్చితంగా సర్పంచులుగా పూర్తిగా డబ్బులకు ప్రలోభాలకు లొంగుతున్నారు అనే నేపథ్యంలో అధికారులు మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. కానీ లోపల మాత్రం పెద్ద ఎత్తున ఇలాంటి లోపాయికార ఒప్పందాలు మాత్రం కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తం ఒకవైపు అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇప్పటికీ 2వ రోజు ప్రక్రియ నామినేషన్ల ప్రక్రియ మాత్రం సజావు కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువగా ఏకగ్రీవాలు అవుతున్న నేపథ్యం కనబడుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. చట్టపరంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు చూసుకుంటే సర్పంచ్ సీటు వేలం అనేది పనికిరాదు. అయితే పైగా దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అధికారం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. అందుకే పెద్ద మనుషుల మధ్య జరిగే ఈ ఒప్పందాన్ని బయటకు చెప్పేందుకు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు ఒప్పుకోవట్లేదు. స్థానికంగా ఉన్న అధికారులే దాన్ని రూఢీ చేసుకుని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పర్యవేక్షణకి, విచారణకి ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. వరంగల్లో ఉన్న ఎన్నికల పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ విధంగా నామినేషన్ ప్రక్రియ 2వ రోజు కొనసాగుతుంది? అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో కూడా చాలా మంది ఎన్నికైన సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా పోటీ చేయాలి, మేము సర్పంచులు అవ్వాలి అంటూ పెద్ద మొత్తంలో అమౌంట్లు పెట్టి వేలం పాడుతున్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? మొత్తానికైతే లోకల్ బాడీ ఎన్నికల సమరం అయితే సమరత్తంగా సాగుతున్న పరిస్థితి. నిన్న మొదటి రోజు నామినేషన్ల పర్వం కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు కూడా భారీగా నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. సుమారుగా 160 మందికి పైగా నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఈ రోజు 2వ రోజు అవకాశం. ఈ రోజు శుక్రవారం మంచి రోజు కావడంతో అయితే అందరూ సెంటిమెంట్స్ గా ఈ రోజు భారీగా ఆ నామినేషన్ల పర్వం కొనసాగే అవకాశం ఉంది. అయితే రేపు కూడా కొంత ఆశావాహులు కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, చర్చల అనంతరం కూడా రేపు కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 3 రోజులు ఎన్నికల కమిషన్ మొదటి విడతకు సంబంధించి అవకాశం కల్పించడంతో అయితే ఈ రోజు శుక్రవారం కావడంతో అయితే భారీగా నామినేషన్లు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లాలో కావచ్చు, ఇటు మహబూబాద్ జిల్లాలో కావచ్చు, జనగామ జిల్లాలో, ఇటు వరంగల్ జిల్లాలో, హన్మకొండ జిల్లాలో 6 జిల్లాలకు సంబంధించినటువంటి 6 కలెక్టర్ల పర్యవేక్షణలో స్థానిక ఎంపీడీఓలు అయితే పూర్తి స్థాయిగా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నామినేషన్ల ప్రక్రియనైతే ప్రశాంతంగా సాగే విధంగానైతే ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసినట్లయితే ఇటు తాయిలాల పర్వం కూడా కొనసాగుతుంది. ఇటు గ్రామాలలో ఏకగ్రీవాల కోసం ఇప్పటికే అటు కుల పెద్ద మనుషులు కావచ్చు, గ్రామ పెద్ద మనుషులు కావచ్చు, పార్టీల వారిగా ఎక్కడికక్కడ చర్చలు కూడా సాగుతున్నాయి. దానికి సంబంధించి అటు జనగామ జిల్లాలోని జాఫర్గడ్డ మండలంలో కూడా ఒక తండాకు సంబంధించి ఇప్పటికే ఏకగ్రీవం చేసుకునేందుకు అయితే అక్కడ గ్రామస్తులు ఒక చర్చ అయితే నిన్న పూర్తిగా సాగింది. ఈ రోజు తుది చర్చల అనంతరం ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏకగ్రీవాలకు ప్రత్యేక నజరాలను ప్రకటించింది. కానీ ఈసారి ఆ ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ అటు పార్టీల పరంగా కొన్ని జిల్లాలలో ప్రకటించడంతో అయితే ఇక్కడ ఆశావాహులు అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎంపీలకు అటు ప్రత్యేకంగా ఏకగ్రీవాలు చేసుకున్న వారికి, ముఖ్యంగా అధికార పార్టీకి చేసుకున్న వారికి ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉందనేది ఒక చర్చ సాగడంతో అయితే గ్రామాలలో చాలా మటుకు కూడా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంతో పోల్చుకుంటే ఎన్నికలలో ఖర్చులు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గతంలో పనిచినటువంటి సర్పంచులు పూర్తిగా అప్పుల పాలయ్యారు. అది ఆత్మహత్యలకు కూడా దారితీసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనము చూసాం. కాబట్టి అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వము నిధులు ఇవ్వకపోవడంతో అయితే ఆ సర్పంచులంతా కూడా అప్పుల పాలైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో భారీగా ఖర్చులు పెట్టి సర్పంచ్ కావాలనే నేపథ్యం మాత్రం కొద్దిగా తగ్గింది అనేది అయితే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం మేజర్ గ్రామ పంచాయతీలలో నువ్వా నేనా అని ఒక రాజకీయ ప్రత్యర్థుల కోసమో లేదంటే పార్షాలిటీ కోసమో పోయే కాడ తప్ప మిగతా కాడనైతే
సర్పంచ్లుగా పోటీ చేసే వాళ్ళు అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అధికంగా ఖర్చు పెట్టకూడదు అనేది ఒక అవేర్నెస్ మాత్రం అయితే వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టకుండా అటు ప్రజల మద్దతుతోటి గెలవాలి తప్ప ఆత్మహత్యలకు అప్పుల బాధలు పోవాలి అంటే మాత్రము ప్రజల మద్దతు మాత్రమే గెలవాలనే ఒక చర్చ మాత్రం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆ సర్పంచ్ అభ్యర్థులు కొంత చిన్న నజరానాల మినహా భారీ ఎత్తున ఖర్చులు పెట్టుకునే అవకాశం అయితే లేదు. మొత్తానికైతే మొదటి విడత రెండో రోజు నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. మరోవైపు తాయిలాల పర్వాలు కొనసాగుతున్నాయి, ఇంకోవైపు ఏకగ్రీవాల చర్చలు కూడా సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇప్పటి వరకు 26 మండలాలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి శాంతి భద్రతలు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగడానికైతే అటు ఎన్నికల అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, అటు పంచాయత్ సెక్రటరీతో పాటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు, పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే ఆ ప్రశాంత వాతావరణంలో సాగుతుంది. కానీ ఇటు ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ అటు అవేర్నెస్ ఉన్న గతంలో పనిచేసిన సర్పంచులు మాత్రము ఇప్పుడు బరిలో దిగేటువంటి వారికైతే ఒకటే సలహాలు సూచనలు ఇస్తున్నారు. అధికంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కాకండి, ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సర్పంచులు కేవలం గ్రామాభివృద్ధికి పాటుపడి ఆ ఆలోచన ఉన్న వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళు మాత్రము బరిలో ఉండొద్దని మాత్రం రాజకీయ పార్టీల నాయకులు చెప్తున్న పరిస్థితే ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లోకల్ ఫైట్ హీట్ రాజేస్తుందని చెప్పాలి. ఒక పక్కన నామినేషన్ల ప్రక్రియ నడుస్తూనే ఉంది, మరో పక్కన ఈ సర్పంచ్ పదవులకి సంబంధించి వేలంపాటు కూడా నడుస్తూనే ఉంది. అయితే ఈ వేలంపాటికి సంబంధించి బలవంతంగా ఏకగ్రీవంగా ఒప్పించడానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎన్నికల సంఘం ఒక టీం ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇంకా ఎంతో ఫైట్ ఉంది దీనికి సంబంధించి. ఈ ఫైట్ ని కంట్రోల్ చేయడానికి మరి ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రాబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా ఉంటాయి